హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే తరుణ్ కుమార్ అయితే ఢిల్లీలో జరిగిన ఒక 26 సంవత్సరాల అబ్బాయిని ముస్లిం వాళ్ళందరూ కలిసి చంపేశారనమాట. అది ఎందుకు ఏంటి అనేది మొత్తం తెలుసుకుందాం. ఈ వీడియో ఫుల్గా చూడండి. అయితే అతను వాళ్ళ చెల్లితోని కలిసి హోలీ పండుగ జరుపుకుంటున్నాడు అనమాట. అయితే వాళ్ళ చెల్లికి ఒక 7 సంవత్సరాలు ఉంటాయి. పైనుంచి వాటర్ బెలూన్ పైనుంచి అతని మీద విసిరేస్తే అతని మీద పడకుండా కింద పడడంతో అక్కడ నుంచి ఒక ముస్లిం అమ్మాయి అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ బెలూన్ పగిలిపోయి ఆమె మీద కొన్ని వాటర్ చిందడం జరిగింది. ఆమె రియాక్షన్ ఇచ్చి ఎలా చేశారు, ఇలా చేశారు, మీరు ఇలా చేయడం తప్పు అనేసి అంటే వీళ్ళ పేరెంట్స్ అంటే తరుణ్ వాళ్ళ ఆ పాప వాళ్ళ అమ్మ నాన్న అందరు కలిసి అడగడం జరిగింది. మమ్మల్ని క్షమించండి, మాకు పిల్లలకు తెలియదు అది ఇది అని చెప్పడం జరిగింది. కానీ ఆమె వినకుండా వాళ్ళ బస్తీలోకి అదే వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ ఎమ్మడి పెట్టుకొని వచ్చిందనమాట. వాళ్ళని తీసుకొచ్చి ఈ తరుణ్ అనే వ్యక్తిని వీరబాదులు బాది అసలు మతి స్థిమితం లేకుండా పడిపోయినా కానీ అసలు వదలకుండా ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి వాళ్ళ తరపు నుంచి వచ్చిన ఒక 40 మంది వరకు వచ్చారంట. వచ్చి కొట్టడం జరిగింది, అసలు అతన్ని చంపేయడం జరిగింది. అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు అనమాట. అయితే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలా కాదు అనేసి అందరి ఇంటి మీదకి బుల్డోజర్ పంపించేసి అలా ఇండ్లు పడగొట్టాలి అనేసి హిందువులు అందరు కలిసి ర్యాలీ చేయడం జరిగింది. అలా చంపడం ఎలా, అట్లా మనం హిందూ ముస్లిం భాయ్ అంటాం కదా, వీళ్ళు ఇలా చేస్తున్నారేంటి అని అడగడం జరిగింది. వీళ్ళు ఇంతే అనేసి జనాలందరూ వెళ్ళి వాళ్ళ ఇండ్ల మీదకి వెళ్ళేసి ధ్వంసం చేసేసి చాలా రచ్చ చేశారు. మరి నిజంగానే ముస్లిం వాళ్ళు ఇలా ఉన్నారంటే కొంతమంది ఉన్నారు. వాళ్ళను మరి ఇలాగే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, అలాగే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.